చిత్రకరణకు పుట్టుకతోని వచ్చింది కాదు బిడ్డ. చిత్రకరణ ఆ బిడ్డ మీ దగ్గర లేదంటున్నా. చిత్రకరణకు ఎట్టి పుడుతుందానా? మరి బిడ్డ నీకు చిత్రకరణ ఉండాలంటేనే కథ కళ్యాణం కలిగి అప్పుడు పుట్టవతం పెరుగుతూ ఉన్నది. ఊరు కోపల పుట్టవతం నీకు పునీకాలం ఉడిపోతూ ఉన్నది. మరి బిడ్డ నీ పేరు మీద గోపురాలు కట్టేది ఉన్నది. మరి గుళ్ళగా దియాలు పెట్టినాడు. మరి బిడ్డ ఊరు వరంగా చదువు చేపించేది ఉన్నది. ఊరు బాగా చదువు చేపించినాడు బిడ్డ. ఒక మైండ్ బొమ్మలు కలెక్టర్ వచ్చి మరి కొడుకైనా ఊరు చేసినాడు. నీ యొక్క ముఖానికి అడ్డం పట్ట కట్టి బిడ్డ తెల్లబట్టాయి అడ్డం కట్టి మరి అడ్డం కొడుకైనా తెల్లరాజులు అన్నం ఏడబోతుంటాం. ఇంత తెల్లరాజు అన్నం తీసి నీ గురించి కూడా పోతుంటే కొడుక నీ యొక్క బట్ట తీసి నువ్వు చూస్తూ ఉంటే చిత్రకాన్ని పెట్టి చూస్తున్న బిడ్డ తెల్ల బట్ట ఎర్ర కావాలి. తెల్లటువంటి అన్నరాజు బిడ్డ పచ్చగా అయితే గానానికి ఒక 5 నిమిషాల మంది చిత్రకరణ కానీ అంతవరకు బిడ్డ చిత్రకరణ చెల్లెలేదంటే ఏడు కట్టలేదు అన్నరాజు లేదు వస్తారు. గానాడు చిత్రకట్టు పెట్టినాడు బిడ్డ. 5 నిమిషాలు చిత్రకరణకి పెట్టినాడు. ఏడు బట్టలు బిడ్డ ఎర్రగా ఏర్పెట్టే బిడ్డ. అన్నరాజులు పచ్చగా ఏర్పెట్టినా బిడ్డ. 5 నిమిషాలు చిత్రకరణకి తెలుగుని ఎప్పటికీ ఆగటముడి దగ్గర లేదని లోకాల సెంచుడు వలకంగానే మంది లోకాల జంగమయ్యే తల మంది నాకు చిత్రకరణ 5 నిమిషాలు తెలుగు ప్రయత్నం ఇచ్చినావు. ఇక భారతమ్మ గర్భం లోపల ఇముడతా సరే కానీ ఆయన నువ్వు 4 అక్షరాలు రాసుకుంటేనే అబ్బో నువ్వు మర్చిపోతావు. ఇస్తావు రేపు మర్చిపోతావు. నువ్వు ముందే మాట్లాడుకొని 4 అక్షరాలు రాసుకొని రామకాంతలింగం తయారైతా చిన్న చెప్పి అర్థం తీరాటవా? సరే బిడ్డ ఎట్లా నడుచుకోవచ్చు. మంత్రం అయిపోతే బలం రాసే రాయి లోకాల సేకరితో ఇంత మాడేవాడికి తయారు చేసి మరి ఎటువంటి ఏంటంటే రేపటికల్లా నా తెలంగా ఇంటి మర్చిపోతూ ఉన్నాడు. కానీ నీకు చరిత్ర నాకు రావాలని చెప్పి ఆ యొక్క కైలారు పుల్ల తీసుకొని శంకర్ 4 మీద రాసింది. శంకర్ మీద 4 మీద రాసింది అక్షరాలు మొత్తం పార్వతి సౌరమ్మకి వచ్చాయి. కానీ నీకు 7 మంత్రాలు నాకు 7 మంత్రాలు రావని చెప్పి దీవించి జీవన తీసుకుంది. కానీ నువ్వు పోతున్న అని చెప్పి పెట్టిందో అలాంటి మరి బిడ్డ సౌకర్యం కొట్టినప్పుడే యాపకాయలింగం అయింది. యాపకాయలింగం తీసుకొని కొడుక జోలప్పుడు ఎన్న పెట్టుకున్నాడు. మరి పెట్టుకొని అటువంటి సంగమయ్య గుళ్ళు పెట్టుకున్నది. కానీ పర్వతమ్మ కొడుక అక్కడి సంగం చేసింది. తర్వాత పెట్టి ఇప్పుడు కట్టుకొని ఎట్లా వస్తుందని సాధిలో పర్వతమ్మ బిడ్డ పర్వతమ్మ చూసినవా బిడ్డ పర్వతమ్మ ఎక్కడి దగ్గర కొబ్బరిగా తీసుకొచ్చి నా దగ్గర కొబ్బరిగా రొట్టి కుట్టిన మైసాచి పొగలు అడవిడ బలమయ్యా అక్కడిక్కడ తీసుకుని కొబ్బరిగా తీసుకొచ్చి మరి జంగమయ్య దగ్గర పూజ పెడతానని జంగమయ్య వేడికి వచ్చింది. జంగమదేవరా నాకు పురుగు ముట్టని పుట్టుకు తెలియదు. కప్ప ముట్టని గౌతమ చిరలేని పట్టి నాకు తెలియదయ్యా. పురుగు ముట్టని పుట్టుకు చెప్పిన కప్ప ముట్టని గౌతమ చిరలేని పట్టి నాకు చెప్పినవయ్యా. 3 వస్తువులు తీసుకొచ్చి నీకు పూజ కడితే నాకు సంతాన బలవాడి కడతానన్నవా అని ఆ 3 వస్తువులు తీసుకొచ్చి కడతల్లి పార్వతీదేవి వెంకటికి ఎట్లా పూజ కడుతున్నది. ఓ రామ రామ జంగమదేవులకు సంతాన బలం ఇక్కడే దొరకాలి. లేకపోతే తండ్రి ఈ పొద్దుల మొదలుతో 3 వస్తువులు తీసుకొచ్చి నీ దగ్గర పూజ కడుతున్నాయ్యా. తండ్రి ఎక్కడున్న లోకాలు శంకర పాయమని సంగమ ఇక్కడ సంగమ ఏ
కట్టుకున్న తండ్రి జంగదేవరారి ఉదయగలుతున్నది పార్వతమ్మ బోలో శంకర హర హర శివ శంకర 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 అయ్యో హర శంకర శివ శంకర కైలాసపతి ఓ దేవా బోలో శంకర హర హర శివ శంకర బోలో శంకర హర హర శివ శంకర బోలో శంకర హర హర శివ శంకర చేతుల శూలము వాటి నాగును తోటి చేతుల శూలము వాటి మెడలో నాగును తోటి నాగును తోటిన నగముతున బోలో శంకర హర హర శివ శంకర బోలో శంకర హర హర శివ శంకర బోలో శంకర హర హర శివ శంకర పక్కన పార్వతి దేవి ఒప్పున గంగ భవాని పక్కన పార్వతి దేవి ఒప్పున గంగ భవాని గంగను తోటిన గంగను మెడలో బోలో శంకర హర హర శివ శంకర రవి మామరవి నరాలా అయ్యా చిన్నదంగా అయ్యానికి ముందుగా పూజ కట్ట ఉంటే నాకు ఒక ప్రభుత్వం అని చెప్పి అని చెప్పిన తల్లి పర్వతమ్మ ఏనాడుగులు అయ్యారా వచ్చిందో ఆ గుడికానికి వచ్చినాక దంగమయ్య పూజ చేసేవారు కల్లా దంగమయ్య పూజ పెట్టిండు పొప్పిట నీకు రంగాపురం ఎత్తినని చెప్పి మరి పొరుగు ఉంటుంది పుష్పం తప్ప ఉంటుంది గౌతము లేని పట్టుకొని పూజ పెట్టినప్పుడు ఆనందమైనటువంటి లోకాలుగా మనకి చాలా ఆనందం అయిపోయింది సరే బిడ్డ అనే అన్నది ఒక్క మాట కాదు అంటే లక్షతోటి అది కలిసి కొట్టడం కాదు సరే బిడ్డానికి ఒక ఫలం ఇస్తారన్నా బిడ్డ నీకు ఫలం తెలంగా తల్లి తాను చేసిన కలిసి పొదిలేస్తావు మరి తూర్పులో ముఖం చేసి పడమట ఎన్ని చేసి రెండు పదాలు దగ్గర పెట్టి రెండు నిమిషాలు దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని కాకిల కళ్ళు పిట్టలు నోరు ముట్టే నీకు వాళ్ళకి అంగీకారం ఫలం ఇస్తా సరే కాకుల కళ్ళు ముచ్చి తూర్పులో ముఖం చేసి పడమట ఎన్ని చేసినా కాకుల కళ్ళు ముచ్చి పిట్టలు నోరు చేసిన సంతాన ఫలం ఇవ్వబడుతున్నా మరి ఎటువంటి సంగమయ్యా యాపకంత పిట్టలు చేసి అని చేసిందా దేవా
పెయింట బట్టలు కట్టుకొని నీటి మాటలు చెప్తుంటే ఇప్పటికాడ లోపలే వెళ్తున్నావా చెట్టు వేసుకొని శాంతమైన డిస్కో డ్యాన్స్ వేస్తుంటే మూసగొట్టుకుంటా మూసగొట్టుకుంటా కిల్లకిల్లకి నవ్వుకుంటూ సొల్లు నవ్వుకుంటూ సప్పటి పడుతున్నారు ఏ కథకారికి పోయినా ఏ రామాయణం కడిపోయినా భాగవతం కడిపోయినా సర్కస్ కడిపోయినా సప్పట్లు కొట్టాలి కొట్టుమడం పోతే మాకు బాబు కోటకు పోతే మీకే బాబం అట్లే అంటారు ఎందుకు సప్పుడే ఇట్లా పెట్టుకొని కూర్చుంటురా వాతావరణం ఎట్లా ఉంది సౌదులు అవుతున్నాయి అయిపోయిన ముక్కులకి ఏం ఆడుతున్నది అదే రాకుండా సప్పటి కొట్టకుండా పొద్దుగా లేదు సీక్రెట్ బట్టి ఇల్లు రాదు బోర్లు రాదు పల్లె రాదు తగినవ్వదు రాదు మరి ముక్కులకే సీని కొడతారు రాదే ముక్కు తీద్దామంటే ఏం లేకపో ఇట్లా ఈ చెప్పకూడదు ఇట్లా ఈ చెప్పకూడదు ఎక్కడే లేకపోతే ఎవరు చూస్తారే కానీ పెట్టి ఇట్లా దేశాలు వస్తాయి అందుకనే కొట్టకపోతే మీకు బాబు కొట్టుకోవాలి మాకే బాబు ఒక్కసారి మళ్ళొకసారి సంతాపం వేస్తుంది అన్నప్పుడు చప్పటందరు కొట్టాలి అలుపు ములుపు లేకుండా ఎవరైతే కొడతారో వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు మంచిగా ఉంటారు కాళ్ళలో పిల్లలు అవుతారు పిల్లలు అయిన మంచిగానే ఉంటారు అదే కాకుండా మీరు అట్లే సత్తు కొట్టకుండా అట్లే ఉన్నదనుకో కొట్టిన రోగాలు నిండా చుట్టుకుంటే కొట్టలకు ఇంకొక మరి కొట్టిపిస్తున్న మీ ఇష్టం కొట్టే కొట్టు ఇక సంతాన బాబు ఎందుకంటే కేసీఆర్ 2016 వాళ్ళకి ఏం సిరచ్చింది కుమ్మడి పండుగ రైతు వేస్తాడు ఇంకా ఆల్రెడీ పండుగ పడుతున్నాయి ఇక లోకాల శంకరుడు అడవిల పార్వతమ్మకు సంతన ఓడిగా తిండు బిడ్డ మరి అది లోకాల శంకర్ అంతగా వెళ్ళిపోతున్నారు సంతాన బలం తీసుకున్నది మరి ఇదే కొబ్బరికాయ తీసుకొని ఎన్ని కొట్ట లోపల పూజ ఆడబిడ్డ పార్వతమ్మ